గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? మాది రేపల్లి నియోజకవర్గం మోపిదేవి వెంకటరమణారావు గారు రాజ్యసభ సభ్యులు, ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చాము. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మాకు చాలా సమృద్ధిగా అందాయి. పథకాలు కానీ ప్రతి ఒక్క పేదవాడికి నేరుగా ఖాతాలోకి జమ చేయబడింది. ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్నుకోగలుగుతాం మేము. ఇప్పుడు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తిరుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాల ప్రజలు ఉన్నారు, పేదలు ఉన్నారు. సింగిల్ గా పోటీ చేస్తాడు, వన్ అండ్ ఓన్లీగా గెలుస్తాడు. మళ్ళీ సీఎం పీఠాన్ని అధిగమిస్తాడు. వీళ్ళందరూ ఎట్లా అయితే పోటీ చేశారో అలాగే ఇళ్లలోనే కూర్చుంటారు. ఈసారి గెలిచేది కూడా జగనే. చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ లో జరగలేదని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పేదవాడికి ఇన్ని వేల కోట్లు పంచారు. అది అమ్మఒడి కానీ, మత్స్యకార భరోసా కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వాహన మిత్ర కానీ, ఇలాంటి పథకాలు ఎన్నో వేల పథకాలు అందినాయి. ఇన్ని వేల కోట్లు ఈ 5 సంవత్సరాలు ఎవరు తిన్నట్టు? ప్రజలకి అందినాయి కదా. అది వరకు 5 సంవత్సరాలు టీడీపీ పరిపాలనలో ఈ ఇన్ని వేల కోట్లు ఎవరు తిన్నారు? టీడీపీ వాళ్ళు తిన్నారు. ఆ డబ్బు ఎడకెళ్ళింది అనేది ఈ రోజు ప్రజలకు అందింది. ఆ న్యూస్ జనాలకి తెలిసింది. అందుకని టీడీపీని బలపరిచే పనిలో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి సీఎం అంతే, తప్పనిసరిగా గెలుస్తాడు. ప్రజలు గట్టిగా నమ్మేది ఎవరిని? జగన్ ని. పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే జగన్ పార్టీ కంపల్సరీ గెలిచిద్ది. నేడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు పేదల పార్టీ సీఎం జగన్. జై మోపిదేవి. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరికీ సంక్షేమ పథకాలు అందించాడు. పార్టీలు చూడాల, కులం చూడాల, మతం చూడాల, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఇంటికి పంపిస్తా అన్నాడు కదా జగన్. అంత సినిమా లేదు ఆయనకి, అంత సినిమా లేదు. ఆయన మొహం నవ్వు లేదు. భయ్యా కుమార్ చెబుతానంటావా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి మేలు చేసిన మగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా డైలాగ్ చెప్పటం కాదు ఆయన. పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా డైలాగ్ చెప్పటం కాదు. మళ్ళా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే తమ్ముడు, మళ్ళా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే. వారు వన్ సైడ్. ఎన్ని కూటములు వచ్చినా సరే, 33 కూటములు వచ్చినా సరే, బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఎన్ని వచ్చినా సరే మళ్ళా గెలిచే మొగాడు మనగాడు పులిబెట్ట జగన్మోహన్ రెడ్డి గారు. 135 ఎంత కష్టపడ్డారు. వాలంటీర్లు ఉంటేనే ఇళ్ళకెత్తుకొచ్చేస్తున్నారు కదా. మరి చేసి ఆపేసి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి పింఛన్ డబ్బుల గురించి బ్రేక్ డౌన్ వేశాడు కదా వాలంటీర్లు వేసాడు. మరి అది చంద్రబాబు నాయుడు వేసి కదా మరి ఎట్లా మాట్లాడుతున్నాడు? జగన్ మీద పెడుతున్నాం. మరి 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఎప్పుడు ఇచ్చాడండి? ఇంత చేసింది ఎప్పుడైనా? మరి ఈ పేదలు ఉన్నారా? ఇళ్ళకి ఎంపటి ఎత్తుకొచ్చి నెల బియ్యం ఎత్తుకొచ్చి చెప్తున్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చాడా? ఉచితంగా ఎప్పుడైనా ఇచ్చాడా బియ్యం? ఎప్పుడన్నా 5 సంవత్సరాల బట్టి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు పేదలకి. మరి ఎందుకు అట్లా చేయటం ఎందుకండి? మళ్ళీ ఆయన మీద ఆరోపణలు, మళ్ళీ అయ్యని ఇయ్యని మాట్లాడుతున్నాడు. మళ్ళీ అయ్యని సైకో అంటున్నాడు, అయ్య అన్నాడు, ఇయ్య అంటున్నాడు. ఎవడు సైకో? జగన్ సైకో, చంద్రబాబు నాయుడు సైకో. ఈయన నలుగురు కలిసి ఏమైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తారా? జగన్ ఏమైనా చేస్తారా? ఒక్కడే జగన్ ఒక్కడే. వీళ్ళు 4 చేస్తున్నారు. ఏమైనా చేస్తారా? జై జగన్. పవన్ కళ్యాణ్ తిట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తిట్టారు? ఎవరు ఎప్పుడు ఏ మాట మాట్లాడాల? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అన్నారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు అన్నారా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నారా? ఈయన అన్నారా? ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. ఎవరికన్నాయా? సింహం. ఆయన సింహంలాగా మా చేస్తారు పనులు. సగనం ఓర్పు ఉంది. వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ ఒక మాట కూడా అనలేదు వరకే. ఒక్క మాట కూడా అనలా. వాళ్ళు సైకో అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారండి జగన్నే. ఎవడు సైకో జగన్ ఒక్క మాట అప్పుడు అన్నారా? ఒక్కగారు తుంచిపోయి మాట్లాడాలి జగన్. వీళ్ళు ఏదో నోటికొచ్చి మాట్లాడుతున్నారు. ఈసారి కూడా సీఎం జగనే. మాకు జగన్ గారే కావాలా. వైఎస్ఆర్. ఎక్కడి నుంచి వచ్చావు? మేము
పొన్నూరు నుంచి వచ్చాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎలా ఉంది జగన్ పరిపాలన ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలక్షన్లో తప్పకుండా మా జగన్ అన్నయ్య వస్తాడు. నా కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నాడు. అంటే జగన్ అన్న ప్రభుత్వం అమలైనప్పుడు నా కొడుక్కి కరెక్ట్గా ఎంసెట్ సీట్ వచ్చింది. ఆయన వేసిన ఫీజు రియంబర్స్మెంట్తోనే. కానీ మా లాంటి వాళ్ళు చదివించే స్తోమత లేకపోయినా ఈరోజు చిన్న స్కూల్స్ చూడండి, ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నారు. అసలు అంత గొప్ప పరిపాలన నిజంగా మనకి రావడం ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. మరి మాలాంటి పేద ప్రజలకి రావడం చాలా అదృష్టం. మళ్ళీ జగనన్న తప్పకుండా వస్తారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇదిగా వీళ్ళని చూడండి, జగనన్న కోసం వాళ్ళు అన్నయ్య ప్రభుత్వం రావాలి, జగన్ గారు రావాలి, జగన్ అబ్బాయి రాకపోతే మేము ఎట్లా అని వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు మీటింగ్ వచ్చారనమాట. ఇప్పుడు ప్రతి ఆడ మనిషి కూడా ఆర్థికంగా బలపడింది, భరోసా వచ్చింది, ధైర్యం వచ్చింది. అంత ధైర్యంతో ఉన్న మళ్ళీ మా జగనన్నని తిరిగి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ సీఎం తప్పకుండా అవుతా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇంకా నలుగురు తీసుకురాని కాక ఆ పొత్తు